డైవర్జన్. ఇప్పుడు తిరుమల లడ్డు విషయం తీసుకొచ్చారు, డైవర్జన్. సరే, ఎట్లుంటుంది డైవర్జన్ అంటే ఇవాళ రేపు ఒక సమస్య. మీకు డైవర్షన్ అంటే వాళ్ళు చెప్తున్నాను. నేను ఆ పౌడర్ డబ్బా కూర్చుని ఛానల్లో ఎవరండి ఈ పౌడర్ డబ్బా చాలా సార్లు విన్నా, ఎవరు అసలు విన్నా ఎందుకంటే ఆ టైం ఆడికి అర్థం అవుద్ది. అసలు ఆడికి జర్నలిజం నేర్పిన గురువు గారు ఊరేసుకోవాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం అంటే, నేను మీరు కూడా చిన్నప్పటి నుంచి రేషన్ షాప్లో మనకు పామాయిల్ ఇచ్చేవారు. అవును. దాన్ని తాలింపు పెట్టడానికి మా అమ్మ ఇలా ముక్కు మూసుకుని తాలింపు వేసేది. 68 లక్షల టన్నులు నెయ్యి వాడారట జగన్మోహన్ రెడ్డి గారి రాయంలో. అందులో 58 లక్షల పామాయిల్తో సుగంధ ద్రవ్యాలు ఏవో కలిపట నెయ్యి వాసన వచ్చేలా చేశారట. సార్ అసలు పామాయిల్ ఆ వాసన ఎప్పటికి పోతుందో తెలుసా సార్? అసలు తెలివి ఉంది దానికి ఎవరికైనా? ఇక్కడ మీరు చెప్తా, డైవర్షన్ అంటే కూడా ఎలివేషన్స్కి ఇస్తున్నా శ్రద్ధ. ఇప్పుడు వాళ్ళ భావన్ ప్రకాష్ రెడ్డి టీవీలో కూడా ఏడిచేస్తాడు ఈ మధ్య కొత్తగా నటనా చాతుర్యం. ఎప్పుడు వచ్చినా కాళ్ళ మధ్యలో లుంగి కట్టి తిరుగుతూనే ఉంటాడు కదా, వాళ్ళు దర్శనం చేయిస్తాను కానీ నిద్రపోడు. ఆ పెద్ద జీరోడు కర్ర జెండా కట్టుకుని ఆడే కూర్చుంటాడు కదా, ఆగమ శాస్త్రం అంతా నన్ను పరిరక్షిస్తానని చెప్తాడు కదా. ఈ లడ్డూల విషయంలో ఇంత మొక్క కూడా లడ్డు ఎక్కలేదు దానికి. అయితే వీళ్ళు జెండా బ్యాచ్లు అందరూ పోతారు కదా మఠాలు, పేదలు అందరినీ తోసుకుని మరీ ఆచారం అని, ఎవరికి ఇంత లడ్డు మొక్క ఎక్కలేదా? తినిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మనకి 4 రోజుల క్రితం లడ్డు ఉంటే తిని వాసన వస్తుందని మనం పడేస్తామా పడేమా? లేదంటే లడ్డు ప్రసాదం అన్నది స్వామివారిది ఎలా తింటామంటే అలాంటి దగ్గర ఆ తన్మయత్వానికి ఏంటి ఇంత తేడాగా ఉందని ఎవరికి అనిపించదా? మన దాకా వద్దు సార్. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఒకసారి కూడా తిరుగుతారు లేదా? ఇలా మా చిన్నజీరి అంటే రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు. అలా ఏంటి 1000 కాల మండపాలు ఎరగొట్టిన కాడి నుంచి నేను తిరుపతిలో ఇక్కడే కూర్చుంటే పెద్ద జీరి నెట్టాడు అక్కడ, మాకు బాగానే ఉంది. వీళ్ళెవరు ఇంత మొక్క లడ్డు తినకుండా ఏ రోజు మాట్లాడినాడు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అయిపోయిన దాన్ని లెక్క ఎలా మాడుతుండ్రు? అసలు ఆ లడ్డు ప్రసాదం తయారు చేసి నెయ్యి లోపలికి వెళ్ళాలంటే వాట్ సార్ట్ ఆఫ్ స్క్రూటినింగ్ ప్రొసీజర్స్ విల్ గో. వీళ్ళ ఆయనలోనూ రిజెక్ట్ చేసిన ఉదంతాలు, ఆ ఆయనలోనూ రిజెక్ట్ చేసిన ఉదంతాలు ఉంటే అది నోరా తాడి మాట నాకు అర్థం కావట్లేదు. ఎలా మాడుతుండ్రంటే నేను ఒక విషయం చెప్పాలి సార్ ఇందులో ఒక విషయం అంటే, నేను కూడా 2014 నుంచి 19 మధ్యలో 15 సార్లు అంట, 2019 నుంచి 24 మధ్యలో 18 సార్లు అంట. అంటే రిటర్న్ వెళ్ళి ఈ నెయ్యి వచ్చి రిటర్న్ వెళ్ళింది. సార్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ల్యాబ్ ఇన్ తిరుమల? తిరుమలలో ల్యాబ్ అన్నది ఎందుకున్నది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ల్యాబ్ అన్నది ఎందుకు పెట్టారు అంటే, ఈ నెయ్యి ఏదైతే వస్తుందో ఇది టెస్ట్ చేయాలి అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ ల్యాబ్ అనేది అక్కడ ఉంది. 2014 నుంచి 19 మధ్యలో 15 సార్లు రిటర్న్ ఈ నెయ్యిని చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి, మన దగ్గర కనిపిస్తున్నాయి. 2019 నుంచి 24 మధ్యలో 18 సార్లు రిటర్న్ పంపించారంట. అంటే ఆ 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ లడ్డూలో అడల్ట్రేషన్ జరగలేదా? జరగలేదు. నిజం, నేను నమ్ముతున్నా. ఎందుకు జరగలేదు? ల్యాబ్ చాలా బాగా పనిచేసింది, రిటర్న్ పంపించేసింది. 2019 నుంచి 2024 మధ్యలో కూడా ల్యాబ్ బాగా పనిచేసి 18 సార్లు రిటర్న్ పంపించినప్పుడు లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి ఎట్లా చెప్తారు? ఒకటి. రెండవది, లడ్డూని ఏమైనా టెస్ట్ చేశారా? సుప్రీంకోర్టు అడిగినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. ఏదైనా విషయంలో ఏదైనా ఒక దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అన్నప్పుడు దాన్ని కదా సార్ టెస్ట్ చేయాల్సింది, దాన్ని చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తింటున్నాను, ఆ ఐస్ క్రీమ్లో అడల్ట్రేషన్ ఉందంటే ముందుగా ఐస్ క్రీమ్ శాంపుల్ తీసుకెళ్ళి ఇచ్చి ఆ ఐస్ క్రీమ్ టెస్ట్ చేపిస్తాం, అంతే కదా. ఆ ఐస్ క్రీమ్ కంపెనీకి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయగా ఇక్కడ జరుగుతున్నది అదే. లడ్డూని మీరేం టెస్ట్ చేయలేదు, చేయకపోగా ఈ అయోధ్య క్లీన్ చిట్ ఇచ్చింది కదా లడ్డూలు. ఇది ఇంపార్టెంట్. తిరుమలలో తయారు చేస్తున్నటువంటి లడ్డూలు, అందులో 1 లక్ష లడ్డూలు పంపించారు, శ్రీరాముల వారి టెంపుల్కి పంపించారు అయోధ్యలో. ఆ లడ్డూలు బాగున్నాయి. ఇందులోకి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి లడ్డూలే కదా, మరి అందులో కూడా ఏది తీసుకెళ్ళారు? ఇంకొక సబ్మిషన్ ఇస్తాం మీకు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి కదా గుడి కట్టాడు, స్వామివారిది ఫ్లైట్లో లడ్డూలు తీసుకొస్తారు ఇక్కడికి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు 1,00,000 మంది కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు కదా. మరి ఆ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తిరుమల లడ్డు తిన్నను వాడు ఎవడన్నా ఉన్నాడా? ఉండి ఇదేంటి ఇక్కడ మాకు టీడీడీ దేవాలయంలో వచ్చిన లడ్డు ఇంత కండామినేషన్ ఉందని ఏ మీడియాకైనా కూర్చుని సోఫార్ ఈ తపేలా సంఘంలో కూర్చుని అవడం చెప్పాడు? ఎవ్వరు కూడా చెప్పలేదు. అది ఒకసారి 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్. ఆ విషయాన్ని పక్కన పెడితే ఒక్క సెకండు, 320 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి అసలు నెయ్యి ఎట్లా కొంటాడు? ఆ నెయ్యి అసలు కల్తీ లేని నెయ్య? 320 రూపాయలకి అసలు నెయ్యి అనేది వస్తుందా? స్వచ్ఛమైన నెయ్యి? ఏం మాట్లాడుతున్నావు అన్నారు. సరే, ఓకే, మీ మాట ఒప్పుకుందాము. 3,000 రూపాయలకి కల్తీ లేని నెయ్యి వస్తుంది అన్నారు. ఈనాడులో అయితే 1,000 రూపాయల నుంచి 1,600 రూపాయలు పడుతుంది. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి 320 రూపాయలకి ఎట్లా కొంటున్నాడు
అంటే ఇది నకిలీ నెయ్యి అని ఈనాడు ఆయన కూడా రాసిండు. మా ఇంట్లో నేను సింపుల్గా మాకు ఈ రోజు ఎంత కొంటున్నారు? మా ఇంటి పైన ఒక అతను హర్యానాలో జెర్సీ ఆవులు ఉంటాయి కదా, ఆ నెయ్యి 2500 రూపాయలకు అమ్ముతున్నాడు. నేను అదే చెప్తున్నా, నాకు అది ఇవాళ ఆశ్చర్యం. 2500 అంటే ఆయన చెప్పాడు. అది కాదు, ఎంతకైనా అమ్మనివ్వండి. నా ప్రశ్న ఏంటి, ఈరోజు 13 నవంబర్ 2025 ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేజీ నెయ్యి తిరుమలలో ఎంత కొంటున్నారు? సమాధానం చెప్పు. 3000 రూపాయలు కొంటున్నారా? సమాధానం చెప్పాలి. కొంటం లేదు అంటే ఈరోజు నకిలీ నెయ్యి అది ఒకటి. రెండోది 2014 నుంచి 19 మధ్యలో ఎంత కొన్నారు? 276 రూపాయలు కేజీ కొన్నారు. మరి అది కూడా నకిలీ నెయ్యి అంటే మీరు కొంటే తక్కువ ధరలో నకిలీ నెయ్యి కాదు, అది అసలైన నెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారు కొంటేనేమో అది నకిలీ నెయ్యి. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తున్నారు. ఇందులో ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు దీని మీద మాట్లాడొద్దు, దేవుణ్ణి మధ్యలోకి లాగొద్దన్నా సరే ఆ డైరెక్షన్ వీళ్ళకి వర్తించు. అదే. అండ్ ఇక్కడ ఇంకో చిన్న వింత విషయం నడుస్తుంది సార్. ఏం వింత విషయం అంటే, నన్ను టార్గెట్ చేయాలి, మిమ్మల్ని పట్టుకుంటారు, కూర్చోబెడతారు, మిమ్మల్ని హింసిస్తారు, ఏదో మీకు ప్రలోభ పెడతారు, నా పేరు మీతో చెప్పిస్తారు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో అదే జరుగుతుంది. అతను ఎవరో ఏదో ఏపీ భవన్ అధికారంట, ఆ అధికారి ఎప్పుడో ఈయనకి పిఏగా పనిచేశాడంట, పిఏగానో ఏదో కలిసి పనిచేశాడంట. మరి ఆ అధికారి ఈయన పేరు చెప్పడం ఏంటి? అసలు ఆ ఏపీ భవన్ అధికారికి టీటీడీకి సంబంధం ఏంది? అంత అర్థం కాని కాన్సెప్టు. రెండోది, అదే అధికారి ఈరోజు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి పేరు చెప్తున్నాడో తనే టీడీపీ నాయకుల దగ్గర రీసెంట్గా పనిచేశాడు. మరి రీసెంట్గా ఏంటి, ఇప్పుడు ఆయన ఎంపీ గారి దగ్గర పిఏ అతను అదే పనిచేశాడు కదా. మరి ఎప్పటి నుంచి చెప్పండి, పర్లేదు చెప్పండి, మీకు తెలుసు. నేననేది ఏంటంటే, సరే తన పేరు చెప్పాడు, సుబ్బారెడ్డి టెన్యూర్లో కాదు మళ్ళీ అదే చెప్తున్నా కదా. విషయం ఎంత జోక్ అంటే సార్, మీరు వైవి సుబ్బారెడ్డి గారికి మీరు నోటీసులు పంపించినప్పుడు ముందు వాళ్ళకు కూడా పంపించాలి కదా. తను మీ దగ్గర. అక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీటీడీ బోర్డులో వన్ ఆఫ్ ద మెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అది కూడా ఏంటి పర్చేస్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఇవన్నీ వద్దు సార్. సుధామూర్తి గారు మేము అందరం గౌరవించే ఒక మహనీయురాలు ఆవిడ కూడా టీటీడీ బోర్డు మెంబర్. ఆవిడ వచ్చి ఈ కండాములేషన్లో నేను ఎంత చెప్పినా వినలేదని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. సార్ ఎందుకు సార్ ఆమెను కష్టపడతారు? ఎందుకంటే రాజకీయ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ కమిటీ. అట్లా కాదు సార్, బోర్డు మెంబర్లు దేనికి ఇస్తారు? అవును. అంటే నేను అంటుంది ఏంటంటే, స్వామివారికి అపచారం అన్న దగ్గర నాకు పెద్ద జిగారు అక్కడ. నేను గుడ్డుగురానికి పలుతవుతుంటా అక్కడ కూర్చొని. ఎందుకంటే ఆగమశాస్త్రంకి విరుద్ధంగా ఏం చేసినా అతను ఒప్పుకోడు. నేను కూడా చెప్తున్నాను, ఒక హిందువుగా నా పవిత్రతకి భంగం కలిగిస్తున్నందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మాకు హిందూ ప్రతినిధులు రాలే కదా మాకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడట్లే? సీరియస్గా చెప్తున్నాను. ఇవాళ పెద్ద జీరో నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి నన్ను పేక పెట్టేశారు, చంపేతనని భయంపించారు. అందుకని నేను చెప్పలేకపోయినా చెప్పమను, ఒప్పుకుంటాం. రెండు విషయం, ఎందుకంటే వీళ్ళేమో అచ్చాని పచ్చపోసలు కదా, రమణ దీక్షలు అయితే రాజకీయాలే మాట్లాడాడు కదా అక్కడ కూర్చుని, స్వామివారి కైంకర్యాలు చేసి అతను. అవును, రాజకీయాలు మాట్లాడు కదా. గురించి మనం మాట్లాడి లేదు వాళ్ళని కరెక్ట్ కాదు. కాదంటే మీరు ఒక నిమిషం, యూ మే హ్యావ్ అన్ అప్రహెన్షన్ బికాజ్ మీరు ముస్లిం అవ్వచ్చు, నేను కాదు. అట్లా కాదు. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను వినండి, బ్రాహ్మణ సనాతులందరూ అక్కడ లడ్డూ ప్రసాదం ఇలా కలిపి తయారు చేస్తారు, అవునా కదా? పోటు నుంచి తయారు చేసేది. మీరు వెళ్ళారు తిరుమల? వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాలని డిక్లరేషన్ ఇచ్చిన తప్పలేదు, తప్పకుండా వెళ్తాను. వెళ్ళి చూసారు సార్, వెళ్ళాలి కూడా. మా దేవుణ్ణి మీరు చూస్తే మీరు తన్మయత్వం చెందుతారు. ఒక మాట చెప్తున్నాను, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ భరతఖండంలో సిపాయిల తిరుగుబాటు పంది కొవ్వుతో చేసిన తోట తీమంటే తిరగబడిన గొడ్డరాయిది. అలాంటిది సనాతన ధర్మాన్ని పరిరక్షించే బ్రాహ్మణోత్తములు మీరు చెప్పిన దిక్కుమాల కొవ్వుని ముట్టుకుంటున్నారంటే ఎలా మేము అంత వెర్రి సన్నాసంలో కనబడుతున్నామా? ఈ తిరుగుబాటు చేసిన ఈ గడ్డలో వాళ్ళ తిరుగుబాటు ఎలా ఉంటుంది మనం మర్చిపోయినా చరిత్ర మనకి చెల్లు మన కొట్టి నిద్ర లేపుతూ ఉంటుంది ప్రతి నిమిషం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా సార్, అప్పుడు మాట్లాడారు మెట్లు కాడడానిక సార్. చదువుకొని వస్తే హిస్టరీలు తెలుస్తే ఓ సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చిందో, తర్వాత ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షకుల కింద బ్రాహ్మణోత్తములు ఉన్న దగ్గర ఆగమ శాస్త్రానికి బంధం కలుగుతున్నప్పుడు పరిరక్షించే జియర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, జియర్ వ్యవస్థ పరిరక్షణలో ఉన్నప్పుడు వీళ్ళెవ్వరూ మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అని ఎవరు ప్రశ్నించాలి? మనమే ప్రశ్నించాలి. అందుకని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ అవనండి, ఏదైనా అవనండి, ఇది తెలుసుకోమన్నాండి. ఇదే భానుప్రకాష్ రెడ్డి అక్కడ కూర్చుని లబోది భవన్ తపేలచాలలో కూర్చుని ఆడడం కాదు,
నన్ను ఎవడూ నియంత్రించలేరు. స్వచ్ఛందంగా చెప్తున్నా, లడ్డూ ప్రసాదాల్లో కైంకర్యాల్లో పొరపాటు జరగలేదని చెప్పపోతే నేనైతే ఖచ్చితంగా తీవ్రంగా పరిగణిస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు నీ కొండ మీద ఎలా జరిగిందో నీ జరుగుబాటు నాకు తెలుసు. ఎక్కడ భంగం కలగలే.